హాయ్ హలో అందరికి రైతులందరూ నమస్కారం. మీరు చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఈ రోజు అయితే నేను వేరేజర్ అనేది గడ్డి మందు గురించి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను కొట్టిన తర్వాత ఎలా ఉందో, కొట్టిన 10 రోజుల తర్వాత ఎలా ఉందో ఫుల్ రిజల్ట్ అయితే మీకు చూపెడతాను. మీరు ఈ ఊరిని అయితే చూస్తారు కదా, ఇగో వేరేజర్ పనితనం. వేరేజర్ అయితే బాగా పనిచేసింది. మన దగ్గరానికి 100 రూపాయలు లేదా 200 రూపాయలతో ఖర్చుతో అయిపోయేది గడ్డి. మొత్తం చూస్తారు కదా, మొత్తం గడ్డి ఏ విధంగా చనిపోయిందో. కానీ ఇది ఇప్పుడు ఇది మీరు చూస్తుంది కాబట్టి నేను గడ్డి మందు కొట్టి పోతాం 10 రోజులు అవుతుంది. 10 రోజుల తర్వాత మొత్తం పోయింది, చనిపోయింది మొత్తం ఎక్కడక్కడ. మనం కౌన్సిల్ యాక్ట్ అవసరం లేదు, మనకు నామినీ గోల్డ్ అవసరం లేదు, ఇతర వేరే గడ్డి మందులు అయితే ఏం అవసరం లేదండి. వేరేజర్ అయితే 7 గ్రామ్స్ మనకు దొరుకుతుంది. ఎంఆర్పి ఏమో 180 రూపీస్ ఉంటుంది. మన దగ్గర అయితే 100 రూపాయలకి లేదా 150 రూపాయలకి అయితే వచ్చేస్తుంది వేరేజర్ అయితే. అదమ్మ వారిది అయితే తీసుకోరు వేరేజర్, అదైతే బాగా పనిచేస్తుంది, సూపర్. అది రిజల్ట్ మాత్రం బాగుంది. ఇక నేను చూపెడుతున్నా. నేను ఎన్ని రకాల గడ్డి మందులు వాడానంటే దాదాపుగా అయినా కానీ మడికొక గడ్డి రకం వాడడం జరిగింది. ఏ మందు ఎలా పనిచేస్తుందంటే ఇది వేరేదైతే అయితే జర తక్కువ ఖర్చులో మనకైతే ఎక్కువ లాభం అయితే చూపెడుతుంది. తక్కువ ఖర్చు ఇది 100 లేకపోతే 200 అనుకోండి. ఒక బాడీలు 100 రూపాయలకి వస్తుంది. మన దగ్గర 2 బాడీలు అయితే సరిపోతాయి. 200 తోటి మొత్తం కలుపు అనేది మనకి ఎక్కడ అన్ని గడ్డలు చచ్చిపోతాయి. ఒక గడ్డి అని కాదు, అన్ని గడ్డలు అయితే మొత్తం చచ్చిపోతుంది కన్ఫామ్గా అయితే. చూస్తారు కదా, ఏం లేకుండా మొత్తం ఈ దిగుతాం. మన జరిపోతుల గడ్డి అంటారండి దీన్ని. ఈ దిగుతాం ఎర్రబడ్డది చచ్చిపోతుంది, అది కూడా ఎర్రబడ్డది అంటే అయిపోయింది దాని పని. చూస్తారు కదా మొత్తం